వరకు అనేక పదవులు కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం ఆర్ కృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ జగన్ ప్రభుత్వంలో బీసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి టీడీపీ నేతలు. సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తను కట్టిన టెంపరీ సెక్రటేరియట్ లో నాయి బ్రాహ్మణ సోదరులు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తానికి వెళ్తే మీ తోకలు కట్ చేస్తా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అబద్ధమా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పని గుండెల మీద పెట్టుకుని ప్రేమించిన వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే. బీసీలంటే తెలుగుదేశం పార్టీకి బ్యాక్వర్డ్ క్యాస్ట్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్గా, బీసీ అంటే ఒక నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది. ఈరోజు బీసీ సామాజిక వర్గం ప్రజానికి చూసి ఓరవలేక ఈరోజు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆ రోజు చేయలేని బీసీ డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు చేయగలవు, ఇప్పుడు నువ్వు చేయగలవా అని చెప్పి ప్రజానికి అడుగుతున్నావు. ఆ రోజు ఏం చేసావు? ఆర్ కృష్ణయ్య గారిని అవమానపరిచావు. బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారిని నువ్వు మోసం చేసావు, జైల్లో వేసావు, కేసులు పెట్టించావు. ఈరోజు అదే ఆర్ కృష్ణయ్య గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క భారతదేశంలోని అత్యంత స్థానమైన రాజ్యసభ స్థానంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. ఎవరు బీసీలకు గౌరవం ఇస్తున్నారు? ఎవరు బీసీలకు మర్యాద ఇస్తున్నారు? దాదాపుగా 5 బీసీ నేతలకి రాజ్యసభ, 11 బీసీలకి ఎమ్మెల్సీ, నగర మేయరు, జిల్లా చైర్పర్సన్, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్. ఎవరు రాజ్యాధికారం ఇచ్చిందని చెప్పిన విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూడాలి. తెలుగుదేశం పార్టీలో ఉంటున్న కాస్తో కోస్తో బీసీ నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారని చెప్పిన సందర్భంగా చెప్తూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, సామాన్య ప్రజానికం ఏ కులంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వంలో అమలవుతున్నాయని అంటూనే అభివృద్ధిలో మాత్రం జగన్ ప్రభుత్వం వెనకబడింది, అందుకనే కూటమికి మద్దతు ఇవ్వాలని జయప్రకాష్ నారాయణ. ఇదే పెద్దలు గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారు నాకు తెలిసి 2 నెలల క్రితం 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఏ నాయకుడు గారు చేయక్కర్లేదని చెప్పారు. విజయవాడ నగరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అవాజ్ ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే పరిపాలన, మీరు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో ఏ నాయకుడు గారు చేయలేరని చెప్పని సయాన జయప్రకాష్ నారాయణ గారే ఆ రోజు మాట్లాడటం జరిగింది. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడును విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. ఈరోజు ఎందుకు మారిపోయారు? మారాల్సిన అవసరం ఏమొచ్చింది? సామాజిక పరంగా మారిపోయారా? ఆర్థికంగా ఏమైనా మారిపోయారా? లేకపోతే 2 నెలల క్రితం మాట్లాడిన దానికి ఇప్పటికి ఏం తేడా జరిగింది? అది జయప్రకాష్ నారాయణ గారే సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నారని స్వయాన జయప్రకాష్ నారాయణ గారే చెప్పారు. ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈరోజు ఎందుకు మారిపోయారు, కారణాలు ఏంటనేది గారు ఆయనే చెప్పాలి అని చెప్పి ఈరోజు మేము ఆయన సూటిగా ప్రశ్నిస్తాం.